శ్రీశైల మల్లికార్జున స్వామి కనకమావడి గ్రామంలో ఇంత గొప్పగా ఆ యొక్క మల్లికార్జున స్వామి పరిపూజ కార్యక్రమం మరి గత 45 రోజులుగా శివస్వామి కనకమావడి గ్రామంలో శ్రీ సంగమేశ్వర స్వామి దేవాలయంలో మండల వ్రతాన్ని సంపూర్ణంగా చేసుకొని ఈ రోజు స్వామివారి యొక్క పరిపూజ కార్యక్రమం ఇరుముడి కార్యక్రమం జరుపుకొని శ్రీశైలం యాత్ర బయలుదేరుతున్నారు కాబట్టి ఇటువంటి గొప్ప పూజ జరగడం చాలా గొప్ప విశేషం. కనకమావడి అంటే కనకం అంటే బంగారం, బంగారంతో ఉన్నటువంటి బంగారంతో సమానమైనటువంటి మనసున్నటువంటి కనకమావడి గ్రామం అతి మోక్ష ప్రదాయకమైనది. ఆధ్యాత్మిక రంగంలో కానివ్వండి, భజన సంకీర్తనలో కానివ్వండి, ఎటువంటి కార్యక్రమం చేసినా కనకమావడి గ్రామంలో అద్భుతంగా జరుగుతుందనేది నిజమైన మాట. ఎందుకంటే అటువంటి మనసున్నటువంటి జ్ఞానులు ఉన్నారు కనకమావడి గ్రామంలో. కాబట్టి ఇటువంటి గొప్ప పూజ జరగడం గ్రామానికి క్షేమకరం. ఆ యొక్క శ్రీశైల మల్లికార్జున స్వామి యొక్క అనుగ్రహం తప్పకుండా కలగాలని మనస్ఫూర్తిగా స్వామివారు వేడుకుంటున్నాం. మరి పంచాక్షరి మంత్రం ఏదైతే ఉందో శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించుకుంటూ స్వాములు అత్యంత భక్తి శ్రద్ధల చేత ఈ రోజు ఈ యొక్క శివ పూజ కార్యక్రమాన్ని జరుపుతా ఉన్నారు. ఓం నమ శివాయ. ఇటువంటి యొక్క కార్యక్రమం జరగడం గొప్ప విశేషం. మరి శివుడు 5 ముఖాలతో ఉంటాడు, 5 ముఖాలతో శివుడు ఉంటాడు. సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన 5 ముఖాలతో శివుడు ఉంటాడు. కాబట్టి అదే శివ పంచాక్షరి మంత్రం నా మా సి వా యా అనే 5 అక్షరాలు. ఓం నమః శివాయ. ఈ అక్షరాన్ని యొక్క నామాన్ని పఠించుకుంటూ ఈ యొక్క శివ పంచాక్షరం ఎవరైతే చదువుకుంటారో, ఎవరైతే వింటూ ఉంటారో ఆ యొక్క చెంబడి నీళ్లు తీసుకొని ఒక మారేడు కాలం శివుడి మీద పెట్టి ఓం నమః శివాయ అని ఒక చెంబడి నీళ్లు పోస్తే చాలు, నువ్వు ఏ కోరిక కోరుకున్నా తీరుస్తాడు. బోలాశంకరుడు శివుడు. కాబట్టి అటువంటి శివుని యొక్క పూజ జరగడం గొప్ప విశేషం. ఇటువంటి యొక్క కోటి జన్మాధిపై పుణ్యే పాపవృత్తిపై శివలోక పరాయనే అన్నారు. అంటే కోటి జన్మలలో చేసుకున్నటువంటి పుణ్యం ఏదైతే ఉందో అది మనకు ఈనాడు శివభక్తి యొక్క రూపంలో మనకు దర్శనమిస్తా ఉంది. కాబట్టి ఈ విధంగా మహాద్భుతమైనటువంటి శివప్ప యొక్క మహాపూజ జరగడం గొప్ప విశేషం. ఎందుకంటే శివుడు భోలాశంకరుడు ఏది అడిగినా కోరిన కోరిక తీర్చేవాడు. ఆ యొక్క శ్రీశైల మల్లన్న స్వామి సంకీర్తన వాయిద్యం కింద సహకరించాలి. నమ శివాయ. ఒక పాట.
స్వామి శరణం స్వామి శరణం इति पुष्पाणं समर्पयामि। हर हर महादेव, हर हर महादेव। अय्या अंदर शर्मा पुष्पवान प्रधान पुष्पवान भवते योगं वेदा योगा आयुर्वेदं वेदा आयुर्वेदं भवते अग्रेवा आयुर्वेदं आयुर्वेदं भवते ओवे अग्ने राजनं वेदा आयुर्वेदं भवते नमस्कारं समर्पयामि नमस्कारोति శాస్త్రాలుగా నమస్కారం చేసుకోవాలి. శ్రీనివాసరావు కూడా సాక్ష్యం సాక్ష్యం
చూసాను పడగలేదు